నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 7 వ్యక్తులను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. 8 లక్షల విలువ చేసే గంజాయి రవాణాకు వినియోగించిన వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ హరిహరరాజు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాలు. కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు యోగా శిక్షణ ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, సీఈఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు. ఈ వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్ వగైరా సార్ వస్తారు డిఎస్ సర్వే ఇవ్వాలని చెప్పారండి. సర్వే గత 3 వారాల నుంచి నేను తెలుసుకున్న పట్టించుకోకుండా